స్వర సంగ్రామం ఫైనల్స్ సహసమర్పిస్తున్న వారు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్, వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్, ఆర్కేఎస్ క్లీన్ రూమ్స్. అయితే ఇప్పుడు మనం మూడో విభాగంలోకి అడుగు పెట్టబోతున్నాం. థర్డ్ రౌండ్ వచ్చేసి డివోషనల్ సెమీ క్లాసికల్ రౌండ్. ఈ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఎస్ కుందన. నువ్వు ఏం పాట పాడబోతున్నావో ఆ పాటకి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెప్పేసి. సిరివెన్నెల మూవీ నుంచి ఆది భిక్షువుల సాంగ్ పాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తేనెలొలికే పూల బాలలకు మూన్నాల ఆయమిచ్చిన వాడినేది కోరేది. తేనెలొలికే పూల బాలలకు మూన్నాల ఆయమిచ్చిన వాడినేది కోరేది. బండరాలను చిరాయముగా జీవించమని ఆనతించిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరిచేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది. వరగర్భమున మూడు లోకాల కీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు. వాడినేది అడిగేది. ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు, వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది.
థ్యాంక్ యూ. సార్ మీ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారా? సపోర్టర్స్, వెరీ గుడ్. అందరినీ సపోర్ట్ చేయండి పాపం. అంటే బాగా పాడుతున్నావు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ పాట బాలు అంటే మగవాళ్ళు పాడింది వేరు, ఆడవాళ్ళు పాడింది తేడా ఉంటుంది. ఆడవాళ్ళు పాడిన పాట మగవాళ్ళు పాడిన తేడా ఉంటుంది. స్మూత్గా పాడే పాట ఇది కదా. సాజన పాట దబాయించి పాడచ్చు. ఇది పెళ్ళికి ఒక మంత్రం ఉంటుంది, తద్దినానికి ఒక మంత్రం ఉంటుంది, రెండింటికి ఒక మంత్రం ఉండదు. నువ్వేంటంటే అన్నీ నువ్వు దబాయించి పాడుతున్నావు. పాడే దాంట్లో స్మూత్గా చక్కగా పాడే పాట ఇది, అవునా? అది అర్థం చేసుకుని నీ సౌండ్ మాడ్యులేషన్ స్మూత్గా పాడే పాట ఇది. అది మగవాళ్ళు పాడినా ఎవరు పాడినా సరే అవి నువ్వు గమనిస్తే చాలు. పాడంత బ్రహ్మాండం పాడు, కణీలు మనం పాడుతున్నావు, చెప్పాక రూపాయి కానీ వేసినట్టు పాడుతున్నావు. కాకపోతే భావం సరిపడ్డా స్మూత్గా పాడే పాటలు ఏవేంటి చెప్పు, నీకు గుర్తున్నంత వరకు. బాలు గారు పాడింది ఆమని పాడవే, ఆయన గట్టిగా పాడా స్మూత్గా పాడా, అది అర్థమవుతుందిగా. తర్వాత స్వాతి ముత్యంలో పాట ఉందిగా, ఏంటది? మౌనమేల్లో గట్టిగా పాడా, స్మూత్గా పాడా. సాగర సంగమంలో స్మూత్గా పాడా. ఆ స్మూత్గా పాడాడికి ఇది కూడా అయినా అది మీరు పట్టుకోవాలి, అంతమించి ఏమీ లేదు. ట్యూన్ అంతా ఓకే, లిరిక్స్ వచ్చేసి అన్నీ వచ్చాయి. ఎవరిది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎవరో పిచ్చారు పాపం, కేవి మహాదేవన్ గారు. కీబోర్డ్ వాయించింది నేను ఈ పాటకి, అది నా బాగా గుర్తు. 1986లో ఈ సినిమాకి అంటే మీకు అసలు వాళ్ళ పేర్లు తెలుసో తెలియదు. ఫ్లూట్ హరిప్రసాద్ చౌరాశేఖర్ వాయించారు, శివప్రసాద్ శివకుమార్ శర్మ సంతూర్, మేమందరం కలిసి వాయించిన పాటలు ఇవే. సిరివెన్నెల రాసిన ఆయన పేరేంటి? సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అసలు పేరు సీతారామ శాస్త్రి, ఇక్కడి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయింది. ఇప్పుడు మీకు కూడా ఏం రావాలి ఇక్కడి నుంచి? మన సంస్కృతి పాడుతా తీగ సింగర్స్ అంటున్నారు కదా, మేము కూడా మన సంస్కృతి సింగర్స్ అని పెట్టుకోవాలి, అంతేనా? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఈ రౌండ్లో నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ కే వెంకట హరీష్. ఈ రౌండ్లో నువ్వు పాడబోయే పాట, ఆ పాట వివరాలు చెప్పేసి. నేను పాడబోయే పాట బ్రహ్మలు గురు బ్రహ్మలు, చిత్రం ఎగిరే పావురమ, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు, గానం బాలు గారు. ఆల్ ది బెస్ట్ హరీష్. థ్యాంక్ యూ. బ్రహ్మలు గురు బ్రహ్మలు, గానామృత రస విధులు కోవిదులు, శృతిలయ సంగమ సుఖజతిలో, స్వరపదయోగజ సమగతిలో, ముఖరిత మానస మునివరులు, భువిలో వెలసిన సురవరులు. బ్రహ్మలు గురు బ్రహ్మలు, గానామృత రస విధులు కోవిదులు, శృతిలయ సంగమ సుఖజతిలో, స్వరపదయోగజ సమగతిలో, ముఖరిత మానస మునివరులు, భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న స్వరధనులెవరో, తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ జాలనని గతి విడిచి పాడుకున్ననా అభినవ జతినే, వలచి మలచి తీసానులే కొత్త రాగమే. ఆ వేసానులే ఆది తాళమే, పదము నాకు
మాకు మనుగడ కాగా లయలు చెతులు క్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. త్యాగ బ్రహ్మము తాళపాక అన్నమయ జపించే భక్తి భావన సురభిల కృతులే తెలిసి తలచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులు గమనించి నవ్య రీతిలో గమకపులయతో కలిసి మెలిసి సాగేనులే పాటసారిగా సంగీతమే జీవనాడిగా తెలుగు పాట జగతికి చాట చిలిపి బలపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర చతుల తేలి బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. సని పమని పమరి రిగరిస సని పని సని పమ పని పమరి గరిస నిజరి గరి నిజరి మ సరి మ పని సరి మ పమరి మ పని పమ పని సరి స నిజని పని స సని పదని ప పమరి గరిస నిసరి మ నిసరి మ పరి మ పని రి మ పని స మ పని స మ పని సని స ఆ ధన్యవాదాలు. ఎవరైనా రాసింది సిరివెన్నెల గారు. సిద్ధరామ శాస్త్రి గారు. ఎగిరే పౌరమ్మ. ఇప్పుడు ఎగర బాబే ఎందుకంటే ఎండలు కదా. ఎగిరే పౌరమ్మ బాగుంది. దీంట్లో ఒక అమ్మాయి మంచి పాట పాడి బాగా ఫైల్లోకి వెళ్ళింది. తెలుసా అమ్మాయి పేరు? ఎగిరే పౌరమ్మలో సునీత గారు. సునీత. ఎందుకంటే ఎగిరే పౌరంలో పాడింది కాబట్టి సినిమాలో అమ్మాయి ఎగురుతూ ఎగురుతూ ముందుకు వెళ్ళింది. కుర్చీ అనే సినిమాలు పాడితే అక్కడే కూర్చుంటారు. బాగుంది, బాగా పాడా. ఈ రాగం పేరు తెలుసా అన్న అసలు? సార్ ఈ రాగం పేరు శ్రీరాగం. శ్రీరాగం ఏంటి? ఆరోహణ అవరోహణ చెప్పు. సరి మ పని సా సని పదని పమరి గరి సా. సో ఇది సంపూర్ణ శ్రీరాగంలో చేయాల. పాదాని ఆ ప్రయోగం లేదు అసలు కదా. ఎండింగ్ స్వరాసులో ఉంది సార్. ఉన్నాయి. సని పదని పా అక్కడ మాత్రం వేశారు. సరే, వెరీ గుడ్, బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ రౌండ్లో నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ భానుశంకర్. ఏం పాట పాడబోతున్నారు? నేను దేవుళ్ళు చిత్రం నుండి అయ్యప్ప దేవాయ నమః. ఓకే, ఆల్ ది బెస్ట్. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః.
అభయస్వరూపాయ నమః హరిహరసుపుత్రాయ నమః కరుణాసముద్రాయ నమః నిజధీర గంభీర శబరి గిరీశిఖర ఘనయోగముద్రాయ నమః పరమాణు హృదయాంతరాలస్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః పద్దెనిమిది పడిమెట్లు పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమనుచు దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులనరించు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వామియే శరణమయ్యప్ప స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్నె స్వామి పట్టబంధము వీడి భక్త తటికై పరుగు పరుగున వచ్చే భువిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీషా పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపా నదీ తీర ఎరుమేలి వాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మ బంధము బాపు ధర్మశాస్త్ర కలిబీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః ఆద్యంతరహితమౌని విశ్వరూపం అజ్ఞానతిమిరమ్ము ననచు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారేదో అపురూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పంపా నదీ తీర చంపాల పాతాల పాపాత్మ పరిమాచు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి 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 ఓం శాంతి 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 ధన్యవాదాలు సార్ మీ వాళ్ళు చాలామంది
లేదు సార్, నా వైఫ్ అక్కడ. మీ వైఫ్ ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు. వెరీ గుడ్. అమ్మాయిలు మీరు కోరస్కి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓ అమ్మ చివరిలో అంటున్నారు, అప్పుడు ఏమనుకుంటుంది, ఓ అని వినపడుతుంది. ఓం అంతకుముందే ఇచ్చేయాలి. ఓం అది ఓ ఆ ఉమ్మ ఎక్కడో వెళ్ళిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా తెలుసుగా, ఏ రాగం చెప్పక్కల తెలుసా? మధ్యమావతి. మా పేరేంటి, మా వందేమాత శ్రీనివాసరావుకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. ఇది పెద్ద మ్యూజికల్ హిట్ ఇది. బాగా పాడేవా అంటే బాగా, అంటే ఇంకొకటి కాంపిటీషన్స్లో జనరల్గా గట్టిగా అరిచి పాడితే మనకి ప్రైజ్ వస్తుంది అన్న పాటలు ఎంచుకోకర్లా, ఎలా పాడినా ప్రైజ్ వస్తుంది. మామూలుగా ఎక్కడికి వెళ్ళినా శ్రీతుంపని పాడితే మనకు వచ్చేస్తుందని పాడేస్తారు. అది అవే కష్టం అవుతుంది. పాడిన విధానం బాగుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. చాలా బాగా పాడు. మళ్ళీ మళ్ళీ చెప్పేది అదే, ఓం ఒకటి మాత్రమే కరెక్ట్గా వాళ్ళు అది ఓ అయిపోతుంది. అది సరేనాయనా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఇవి కొట్టండి ఇప్పుడు. అదే ఈ రౌండ్లో నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ జేవిఆర్ లక్ష్మణ్ మూర్తి. క్లాప్స్. అందరికీ నమస్కారం అండి. మీరు ఏ పాట పాడబోతున్నారో ఆ పాట వివరాలు ఒకసారి చెప్పేసేయండి. నేను వేదంలా ఘోషించే గోదావరి సాంగ్ పాడుతున్నాను. ఓకే. ఇది చిత్రం ఆంధ్రకేసరి. ఓకే. సంగీతం సత్యం గారు, సాహిత్యం ఆరుద్ర గారు, పాడినవారు బాలు గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. రాజరాజ నరేంద్రుడు కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు. ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ये लोकानां स्थितिमावहन्त्य विहितां स्त्री पुंसयोगोद्भवां देवे दत्रयमूर्ताय स्त्रीपुरुषाः सम्पूजितापस्सुरैर्भूयासुः पुरुषोत्तमां भुजभव श्रीकन्धराश्रेयसे.
ఆది కవిత నన్నయ్య వ్రాసనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. ఆది కవిత నన్నయ్య వ్రాసనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. కవి సార్వభౌములకిది ఆలవాలము, కవి సార్వభౌములకిది ఆలవాలము. నవ కవితలు వికసించే నందనవనము, వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. దిట్టమైన శిల్పాల దేవళాలు, కట్టు కథల చిత్రాంగి కనక మేడలు. దిట్టమైన శిల్పాల దేవళాలు, కట్టు కథల చిత్రాంగి కనక మేడలు. కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, వీరేశలింగమొకడు మిగిలెను చాలు. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గగవైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ అయిపోవచ్చిందా? అంతేగా, ఇదే ఆఖరి ఉండేగా. అవును సార్, ఆఖరు. అమ్మయ్య అన్నట్టుగా ఉంది ఫేస్. ఇదేంటి రాగం అని తెలుసా? తెలియదు సార్. వద్దు, రేవతి అంటారు. రేవతి మధ్యలో చరణాలు రాగమాలికలా చేశారు సత్యం గారు. సత్యం గారు చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్లో ఆంధ్రకేసరి ఒకటి. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడెక్కడ తప్పులు పాడావో తెలుసా? సార్ అంటే గమనించలేదు. ఆ? గమనించలేదు సార్. ఇప్పుడు ఎలా ఉండాలంటే, చాలామంది చెప్తుంటే ఆడవాళ్ళు ముఖ్యంగా, వాళ్ళు ఎవరికైనా ఇంటికి వస్తే అండ్ కొంచెం తిని చెప్పండి ఎలా ఉందా అంటారు. అంటే వాళ్ళ వంట మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు. నేను వంట బాగా చేస్తా, నేనేం చెప్తాను, బ్రహ్మాండంగా వండుతాను అని చెప్తా. ఇప్పుడు మీరేం చెప్పాలని అడిగినప్పుడు నేను బ్రహ్మాండంగా పాడాను సార్, ఆ కాన్ఫిడెన్స్ ముందు కనిపించాలి. అంతేగాని పాడుతూ మీ అమ్మగారి వైపు చూడటం, లేకపోతే మస్తాన్ గారి వైపు చూడటం, ఆ డౌట్స్ అనేవి ఉండకూడదు ఎప్పుడు. కాన్ఫిడెంట్, ఆ కాన్ఫిడెన్స్ కోసమే క్షుణ్ణంగా సంగీతం నేర్చుకోమనేది. ఇప్పుడు మాకు కొంతమంది ఉంటారు సింగర్స్, కొంతమంది మ్యూజిక్ సరిగ్గా సంగీతం రాదు, వాళ్ళు ఏదో చేస్తారు. అది చేసినప్పుడు యేసుదాస్ గారు లాంటి వాళ్ళు, ఈ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఆ రాగం ఇది కరెక్ట్ కాదని తెలుసు వాళ్ళకి, ఆయన ఏమనరు, వాళ్ళు పాడినప్పుడు కరెక్ట్గా పాడతారు. అప్పుడు బయటకు వచ్చి అనుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత సంగీత నాలెడ్జ్ ఉందో అనుకుంటారు. ఇటువంటివి కూడా ఉంటాయి. అందుకని నువ్వేంటంటే ఏ పాట నేర్చుకున్నా ఒరిజినల్గా ఉన్న పాటను నేర్చుకున్న తర్వాత మీకంటూ ఒక ఆయన గొంతులోనే పాడాలి, బాలుగారి గొంతు, ఘంటసాల పాడితే అదే గొంతు, అలా ఎప్పుడు అలా పాడి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎప్పుడు లాగా పాడకూడదు, మీ గొంతు మీదే. తర్వాత ముఖ్యంగా మీ సింగర్స్ అందరికీ ఒరిజినల్గా ఒక శృతి ఉంటుంది. అంటే బాలు గారికి ఒక శృతిలో పాడతాడు, ఘంటసాల గారు ఒక శృతి ఉంటుంది, పి లీల గారు, జిక్కీ గారు, జానక్ గారు. సో అందరూ ఒక శృతిలో పాడరు, ఎప్పుడు పాడరు. ఆ పాటని ఔచిత్యాన్ని బట్టి పాడతారు. సో వాళ్ళు పాడారు కదా, మనం అదే శృతిలో పాడాలనుకుంటే మీకు కొంతమంది ఆ శృతి అందకపోవచ్చు.
అప్పుడు ఏం చేయాలి, మీరు ఒక హాఫ్ అన్ అవర్ తగ్గించుకోవడం, లేకపోతే మీకు బేస్ రాదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెంచుకోవడం, అది తెలుసుకోవాలి. అంటే ఏ పాటని మీ శృతి మీకు తెలియాలి, అది చాలా ఇంపార్టెంట్. అది చాలా చోట్ల జరగదు. ఆడపిల్లలు కూడా పాడేటప్పుడు పై శృతిలో పాడితే పల్లవి వినబడుతుంది, చరణాలు ఏం పాడారో మనకేం తెలియదు, ట్యూన్ తెలుస్తుంది కానీ లిరిక్స్ తెలియవు. సో ఇదొక నీకు చెప్తున్నా అంటే మీ 6 మంది చెప్పడమే అంతేగా, 6 మందే మీలేరు మీరు. సరిగమ పద అంతే, నీ లేదు. నీ ఎవరంటే నేనే. మన 7 మంది కలిస్తేనే సరిగమ పదని. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్ నాయన, థ్యాంక్ యూ సో మచ్. అదే. ఈ రౌండ్లో నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ బివి ఆర్యన్ భరద్వాజ్. శంకరనాథ శరీరాపర. ఏ మూవీలోంచి డీటెయిల్స్ తెలిస్తే డీటెయిల్స్ కూడా చెప్పేసి. శంకరాభరణం రాసిన వారు వేటూరి కాదు, సంగీత దర్శకులు కేవి మహాదేవన్ గారు. శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంధరా శుశ్రులెరుగని రుద్రవీణ నిన్నిద్రగానమిది అవధరించరా వినితరించరా శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవసాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవసాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నా గాన లహరి నువ్వు మునుగంగా ఆనంద వృష్ణే తడవంగా శంకరా
ధన్యవాదములు. బాలుగా రికార్డింగ్లో కన్నా గట్టిగా పాడావా? ఆ? అసలు ఈ నీకెన్ని 15 ఏళ్ళు కదా? ఈ పాటకి ఎవరా కీబోర్డ్ వాయించింది ఒరిజినల్గా? ఎవడో నేనే వాయించాను. సార్ వాయించారు. 1979 మేలో మంచి ఎండల్లో చేశారు. మేలో రికార్డింగ్స్ అవన్నీ. ఇన్నేళ్లతో నువ్వు పాడుతున్నావు, ఆధార కొడుతున్నావు, నువ్వు పాడుతుంటే నేను వింటున్నా. అది బాలుగారు మనకి ఇచ్చిన అవకాశం. వెరీ గుడ్, బాగా పాడావా? రాగం శంకరాభరణం. సినిమా పేరు శంకరాభరణం, రాగం రాగం కూడా శంకరాభరణం. చంపేసావా? నన్ను మార్కులు వేద్దాం అనుకుంటున్నాను, నీకు తగ్గించేటివి చేస్తున్నానంటే. మధ్యమ ప్రాంప్టింగ్ ఇస్తాను కదా ఆవిడకి 4 మార్కులు 1 మార్క్ ఇస్తా, చూసుకో. మరి రాగం తెలుసుకోవాలి. రాసినవారు వేటూరి గారు. అది తెలుసుగా. యాక్ట్ చేస్తున్నవారు ఎవరు? పిచ్చాను పాపం, సోమయాసులు గారు. అన్నీ తెలుసుకోండి. ఆ సినిమా చూసావా? లేదు, సినిమా చూడలేదా? చూస్తావా? ఎప్పుడు చూస్తావు? ఇంకా భలేవాడివే నువ్వు. మాయాబజార్, శంకరాభరణం ఈ 2 చూడకపోతే మన తెలుగు వాళ్ళం కాదు. మాయాబజార్ చూసాను. శంకరాభరణం కూడా చూడు. మరి విశ్వనాథ్ గారు అందుకని తొందరగా వెళ్ళిపోయాడు నీకోసం. 90 ఏళ్ళ దాకా వెయిట్ చూశాడు నీ సంగతి ఏంటి తెలుసుకుందాం అని. బాలు గారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. మనమేం ఇంకా తెలుసుకోవట్లేదు. నువ్వు శంకరాభరణం రాత్రి వెళ్ళి చూడాలి, ఇంటికి వెళ్ళి. చూస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నాగా ఇంకా బయలుదేరి. థ్యాంక్ యూ సార్. ఈ 3వ విభాగంలో అలాగే ఈ కాంపిటీషన్ ఫైనల్స్లో లాస్ట్ చేసిన ఏం పాట పాడుతున్నావు? శ్రీ తుమ్మురనార. ఓకే, పాటకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పేసి. చిత్రం భైరవ ద్వీపం, సంగీతం మాధవ పెద్ది గారు, రాసిన వారు వేటూరి గారు, పాడిన వారు బాలు గారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వేటూరి గారు పూర్తి పేరేంటి? వేటూరి సుందరరామమూర్తి గారు. శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. సప్తవర్ణమూల మాతృకగా శుద్ధవర్ణమూల డోలికగా సప్తవర్ణమూల మాతృకగా శుద్ధవర్ణమూల డోలికగా 7 రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై మగరిక మగరి సని స గమ గమ ప మ పరి స గరి సని దని సని ర ప సని ర ప మ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. సా 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 సని పగరి స గ పని స గరి సా ని సని పని స గ పని రి గ ప గరి సా సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమమే రీ రీ రిమ పని ర మమ పని స గరి మరి సని సని మా గరి సని సని ని ద మ ప మ గరి
మగరి శంభో కైలాస శైలోషికా నాట్య నందిత స్వర నంది రిషభమే గా గా గరి సని సద సాద పగ గ పద స మురళి వనాంతాల విరియు వసంతాల మురళి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిరమా సమగ మదని మాదరి గ సా మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాల కలసము హిందోల మధ్యమమే పా పమ పదల పమ పదని ద పద స పద సరి పమరి సరి ద పమ పరి సరి మ ప సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దా దని సమగరి పదని రి సని ద పరి సని ద పమగరి గమ ప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాల వాన జల్లుల వేళ ఆ చక్రవాకాల హర్షాతిరేకాలు దైవతమే నీ సని ద పమగరి సని నిరి 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 గమ పమగరి మద మద ద మద నిరి గరి స కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే నిషాదమే తిన్న 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 కిటతిన్న తిన్న 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 కిటతిన్న నీని పమ గమ పని మ పని ని సా నీని స స స స ని ని రి 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 ని ని గ గ గ మ రి గ స రి ని స ప ని స మ ప ని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ప ద ప మ స గ మ ప ని మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని రి ని ని స స స స ని ని గ గ గ గ ని ని మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని మ ప ని స ని స ని స ని స ప ని గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ ప గ మ ప ని మ ప ని స స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స గ స స స స స స స రి 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 స స స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం. ధన్యవాదాలు. ఇవాళ అయిపోయింది ఇంక పాడుతా ఏంటి బట్టి బట్టి పాడావా లేకపోతే స్వరస్థానాలు తెలుసుకుంటూ పాడావా? తెలుసుకుంటూ పాడాను సార్. ఎంత ఎన్నో 2-3 సార్లు ప్రాక్టీస్ చేసావా? ఎస్ సార్, అంతేగా ప్రాక్టీస్ చేశాను సార్. 2-3 సార్లు వినగానే వచ్చేసింది పాట? లేదు సార్, చాలాసార్లు విన్నాను సార్. ఏడాది నెల సార్. ఉందా? ఇది పాటలు ఏంటి రాగాలు? సా సరస్వతి. పల్లవి నుంచి చెప్పు మొత్తం. పల్లవి ఏం చెప్పొద్దమ్మా, పల్లవి చెప్పు. అభేరి రాగం. అభేరి రాగం. అభేరి. సా సరస్వతి అండ్ రీ కాంబోజీ, గా మోహన, మా మధ్యమం, పా సా హంసధ్వని, పా సరస్వతి. బట్టి బట్టి చెప్తున్నా. లేదు సార్, లేదు సార్. సాగి సరస్వతి. సా అంటే సా అని చెప్పేసి లేదు లేదు. చెప్పు. దా చక్రవాకం, నీ దా దా చక్రవాకం,
నీ కళ్యాణి కళ్యాణి నిజమేనా? సార్ కళ్యాణి. నేను చెప్తున్నా కదా లేదు సార్ కళ్యాణి. 8 రాగాలు. నేను 8th పుట్టా, అందుకని 8 రాగాలతో చేశాను. ఈ పాట ఇవాళ ఆఖరి పాట కదా? అవును సార్. అవునా? బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులోంచి వచ్చిన ఆఖరి పాట కూడా ఇదే. మీకు ఎవరు తెలియదు అనుకుంటా. స్వరాభిషేకంలో పాడాడు ఆయన వచ్చి. 20 పాటలు పాడారు. ఇంట్లో వాళ్ళు వద్దన్నా, నాలాంటి ఫ్రెండ్స్ రావద్దన్నా కూడా వచ్చి పాడాడు ఆయన. రాత్రి ఫోన్ చేశారు, ఏమయ్యా ఆఖరి పాట నీదే పాడాను నేను. ఆఖరి పాట ఏంటి సార్ అంటే, అంతే. దాని తర్వాత 2-3 రోజులు మెడ్రాస్ వెళ్ళారు, హాస్పిటల్లో చేరారు. అక్కడి నుంచి అలాగా కనుమరుగా వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి వెళ్ళా, లోపలలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు బియ్యం కనబడుతుంది, ఆయన బతికున్నప్పుడు బియ్యం, అన్నం పోనీ. అన్నం తిన్న తర్వాత ఎక్కడ కనబడుతుంది? మన లోపల ఉంటుంది అన్నం. ఆయన మన లోపల ఉన్నాడు అంతే. అవునా? బాగా పాడారమ్మా, వెరీ గుడ్. సంగీతం అంటే క్షుణ్ణంగా నేర్చుకుని పాడిన వాళ్ళు పాడితే ఎలా ఉంటుందంటే, అది కల్పన పాడితే అలా ఉంటుంది, శ్రీనిధి పాడితే. మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. సో అందుకనే సంగీతం నేర్చుకుంటే ఇంకా మైన్యూట్స్ ఏమైనా ఉంటే మీకు తెలుస్తుంది, నేను చెప్పక్కర్లా. బట్ బాగా పాడా. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. 1993లో రికార్డ్ చేసాం ఈ పాట. నువ్వు పుట్టావు అప్పటికి? లేదు. వెరీ గుడ్. పుడదాం అని కూడా అనుకోవాలా. అప్పుడు పాటలు బాగుంది, వెరీ హ్యాపీ. అంతేగా? సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయశ్రీ. ఇంత మంచి సదవకాశం ఇచ్చిన మస్తాన్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అందరికీ సంక్రాంతి చాలా ఉంటాయి కదా పండుగలు. మా ఇంట్లో 2 పండుగలు, June 4th, December 4th 2 పండుగలు మాకు. ఆ పండుగల్లో ఎవరు పిలిచినా వెళ్తాను. మా ఇంటి నిండా ఘంటసాల గారికి కనీసం 55 ఉంటాయి షీల్డ్స్. ఇప్పుడు ఈయనకి తయారవుతున్నాయి ఇప్పుడు షీల్డ్స్. సో ఇవన్నీ ఏంటంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. ఇది బాలు గారికి నాకున్న స్నేహం గురించి. అలాగే అనుకోకుండా ఇవాళ నేను స్వరపరిచిన పాటలు 6 పాటలు వచ్చాయి. నేను కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసిన పాటలు 2-3 పాటలు వచ్చాయి. పిల్లలు బాగా పాడారు. అంటే నేను గమనించింది ఏంటంటే, భయం అనేది ఉండకూడదు. మేము కూడా వెళ్ళలాగానే 1967 60 ఏళ్ల ముందు మేము కచేరీలు వాయించేవాళ్ళం. కచేరీల నుంచి వాయించి మేము సినిమా ఫీల్డ్కి వెళ్ళి ఇండియాలో ఉన్న అందరి దగ్గర వర్క్ చేసాం. ఎంఎస్ విశ్వనాథన్ గారు, లక్ష్మీకాంత్ పేర్లాల్, ఇటు కేవి మహాదేవన్, ఇళయరాజా, ఒకళ్ళని కాదు. మేము భయపడలా, మాకు భయం తెలియదు అసలు. అంటే మేము ప్రోగ్రామ్స్లో కాన్ఫిడెంట్గా నెంబర్ 1గా ఉన్నాం కాబట్టి మాకు భయం లేదు. మీకు కూడా ఆ భయం ఉండకూడదు. ఉండాలంటే ఏం చేయాలంటే కచేరీలు పాడండి. వాళ్ళు డబ్బిచ్చినా ఇవ్వకపోయినా కచేరీలు ఎక్కువ పాడుతుండండి. పాడుతూ నేను బాగా పాడినని ఎవరిని అడగండి, నేను కాన్ఫిడెంట్గా బ్రహ్మాండంగా పాడుతున్నాను అని ముందు మీలో అది ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా మీరు ఇంకా స్కైజ్ ది లిమిట్. బాగా నేర్చుకోండి, అన్ని పాటలు వినండి. ఒక్కళ్ళనే ప్రేమించ. బాలుగారు కూడా అంతే, అందరినీ ప్రేమిస్తాడు. ఇక్కడికి వచ్చాం కదా, నాకు బాలుగారు ఇష్టం, నాకు మిగతా వాళ్ళు ఇష్టం లేదు, చాలా తప్పది. అందరు గొప్ప గాయకులే. సో అందరి పాటలు వింటే. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏ గాయకుడైనా సరే ఘంటసాల గారికి బాలుగారు ఉన్న తేడా ఏంటంటే, ఘంటసాల గారు తెలుగును అభిమానించాడు, తెలుగు వాళ్ళకి ఆరాధ్య దైవం అయ్యాడు. బాలుగారు అటువంటి ఆరాధ్య దైవం అయినా కూడా మిగతా లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల హ్యాస్ బికమ్ వరల్డ్ ఫేమస్. ఘంటసాల కూడా వరల్డ్ ఫేమస్ తెలుగు వాళ్ళ వరకే, కానీ బాలుగారు అలా కాదు. కన్నడిగాస్ మావాడు బాలుగారు అంటారు, తమిళకి వెళ్తే మావాడు బాలు అంటారు. సో మీకు కూడా ఏంటి ఒక గుణపాఠం, బాలుగారి జీవితం మీకు గుణపాఠం. గుణపాఠం ఏంటంటే లాంగ్వేజెస్ బాగా నేర్చుకోవాలి. ఇప్పుడున్న గాయని యువకులు ఏంటంటే బ్యాడ్ లక్, అప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు ఇవాళ. సో వీళ్ళకి వాళ్ళ దగ్గర ట్రైన్ అప్ అవ్వడం లేదు. ఇప్పుడు నేను కానీ, బాలు గారు, జానకి గారు, సుశీల్ గారు, మేము ఎవరున్నా సరే అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసాం మేము. సో వాళ్ళు దే ఆర్ గోల్డ్ స్మిత్స్. అంటే మేమందరం గోల్డే, మీరు గోల్డే, బట్ మేము ఆర్నమెంటల్ గోల్డ్. ఆడవాళ్ళు ఇక్కడ పెట్టుకోరు కదా, నగ తయారు చేస్తే కానీ ఇక్కడ పెట్టుకోరు. మిమ్మల్ని బాగా
సుత్తి పెట్టి కొట్టి తయారు చేయాలంటే మ్యూజిలేటర్. సో ఆ మ్యూజిలేటర్స్ ఇవాళ మనకి లేదు. ఏదో మనీ గురించిన ఇది అద్భుతమైన పాటలు చేద్దాం అన్న జాస్ తగ్గిపోతుంది. అంటే ఏదైనా తల్లిదండ్రులు బట్టే కదా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ని బట్టి సినిమాలు ఉంటాయి, అంతమించి ఏం లేదు. సో ఏదైనప్పటికీ ట్రైన్లో కాఫీ ఉంటుంది, నేను తాగను ఇప్పుడు కాఫీ. మా పనమ్మాయి కూడా ఫిల్టర్ కాఫీ ఇస్తాం. అలాగే ట్రైన్ కాఫీ లాగా అయిపోయింది ఇవాళ. ట్రైన్లో కాఫీ మనం తాగం, సినిమాలు కూడా అంతే ట్రైన్ కాఫీ లాగా. అది ఏ సినిమా ఎవరికి గుర్తులేదు, ఏం గుర్తుంటలే. మంచి సినిమా గుర్తుంటుంది. ఇప్పుడు ఇందాక పాడాడు చిన్నపిల్లవాడు శంకరాభరణం. ఎప్పటి శంకరాభరణం మరి ఇప్పుడు వింటున్నారు కదా, వింటారు. ఎందుకు వినరు అని చాలా తప్పు మాట అది. సో ఎనీహో ఇవాళ అన్ని రకాల పాటలు వింటాం. పైగా బాలు గారు కొత్త గొంతుల్లో, బాలు గారి పాటలు కొత్త గొంతుల్లో, అది నాకు నచ్చిన అంశం. అమ్మాయి కూడా చక్కగా మాట్లాడింది, బాగా పాడుతోంది అమ్మాయి. సంగీతం నేర్చుకున్నావు కదా మనం, అదే. సో చాలా సంతోషం. అటువంటి బాలు గారి గురించి మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. పాట ఒకటే కాదు, ఆయన వ్యక్తిత్వం, కృతజ్ఞతాభావం, మనకి ఎవరెవరు అన్నం పెట్టారు వాళ్ళని మనం మర్చిపోకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏనైనా. అందుకని గాడ్ బ్లెస్ యూ ఆల్. నా వరకు నాకేంటంటే ఫస్ట్ దాంట్లోనే కొంచెం అటు ఇటుగా ఉందని మీరు. ఇప్పుడు ఈ కుర్రాడు బాగా పాడాడు, అమ్మాయి బాగానే పాడింది, కానీ ఆ పాడిన దాంట్లో ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్స్ చేశారు మీరు. సెకండ్ రౌండ్కి వచ్చేప్పుడు కొంచెం బెటర్మెంట్, అంటే గుడ్ బెటర్ బెస్ట్ అంటారు కదా, గుడ్ ఫస్ట్, బెటర్ బెస్ట్ లాస్ట్. ఆ బెస్ట్ అన్నప్పుడు ఏంటి, అందరూ బెస్టే కదా. సో వీడు ఫస్ట్ వాడు ఫస్ట్ ఏం లేదు అక్కడ నా దృష్టిలో. అలా ఉంటే నేను చెప్పేవాడిని, గ్యారంటీ చెప్పేవాడిని. అందరూ తప్పులు చేశారు, బాగా పాడారు, అది వాళ్ళ ప్రత్యేకత. సో 6 మందిని నేను ఈక్వల్గా, ఒకవేళ క్యాష్ ప్రైజ్ ఆయన ఏమి ఇస్తున్నానో తెలీదు, వాళ్ళకి సమానంగా పంచండి. ఇది న్యాయమా కాదా? మన పిల్లలు కదా, మనం డిస్కరేజ్ చేయకూడదు ఏనాడు ఎవరిని. వాళ్ళు తెలుసుకుంటారు. అసలు ఈ ఏజ్లో మాకేం తెలీదు, మేము ఇప్పుడంతా మాట్లాడుతున్నాం 75 ఏళ్ళు వచ్చిన తర్వాత. అందుకని ఇలా చేస్తే న్యాయం అని నేను అనుకుంటున్నా. లేదు 6 మంది కాన్ఫిడెంట్గా మేము బాగా పాడుతున్నాం అని ఇప్పుడు అనుకుంటారు, అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఏడాది తర్వాత అవ్వచ్చు. 6 మంది నా దగ్గరికి వస్తే ఫస్ట్ రికార్డింగ్ నేనే పాడిస్తాను. ఇవాళ ఉన్న 200-300 మంది సింగర్స్ ఫస్ట్ మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. 100-150 కూడా ఇచ్చాం కారుణ్య, హేమచంద్ర వీళ్ళందరికీ. అందుకని మీకు కూడా వస్తే ముందు డైరెక్ట్గా సోలో అని కాదు, ట్రాక్ సింగింగ్ అలవాటు చేస్తాం కదా. ట్రాక్ సింగింగ్, కోరస్ అంటే పౌరులా కాదు, ఇప్పుడు ఒరిజినల్ సింగర్ ఎలా పాడాడో ఆ లెవెల్ పాడాలి. సో ఇవన్నిటికీ అవకాశాలు ఇస్తాను గ్యారంటీగా. అది నేను మీకు ఇచ్చే ఒక గిఫ్ట్. మీ పేర్లు వినబడుతుండాలి నాకు. సునీత మదర్కి ఇలా కోరస్ పాడేది, ఇవాళ మంచి సింగరు, బ్రహ్మాండంగా, అప్పుడు మేము హ్యాపీ ఫీల్ అవుతాం, అంతే కదా. సో మీరు కూడా ఆ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నా తరఫున, మా సోదరుడు బాలసుబ్రహ్మణ్యం గారి తరఫున మీకు సంపూర్ణంగా మా మద్దతు, మా యొక్క ఆశీర్వచనాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమ్మ ఊ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సార్, ఆమె తహసుని సార్ బేగం, ఆమె ప్రైస్ ట్రాన్స్ఫర్ పిల్లలకి రండమ్మా. తర్వాత కె వెంకట హరీష్. తర్వాత కుందన. తర్వాత భానుశంకర్.
తర్వాత జీవీఆర్ లక్ష్మణమూర్తి. బి విశాల్ ఆర్యన్ భరద్వాజ్. ఇప్పుడు పాడుతో తీగ ఆర్కెస్ట్రా. సో మంచి ఆర్కెస్ట్రా ఆయనకి బలం. సో అందుకనే ఆ బలాన్ని అనుసరించి మస్తాన్ గారు ఏదో ట్రాక్స్లో పెట్టకుండా ఆర్కెస్ట్రాతో పెట్టమని నాకు నచ్చింది ఇవాళ. అదే హైలైట్ ఇవాళ.